ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ వీళ్ళ పేరు మస్తు వినబడుతుందబ్బా. అదేనుల్లా ఈడి మొన్ననే మన దగ్గర కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను, అంతకు ముందేమో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను గిట్లా లోపలికి పంపి అందరి నోళ్లలో పడ్డారు కదా ఈ ఈడి ఓళ్ళు. గిట్లా అందరినీ అరెస్ట్ చేసి షాక్ ఇచ్చే ఈడీకే షాక్ కొట్టిందుల్లా. చూడుర్రి మరోపరి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసుల ఈడీ క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద సోదాలు జరిపిందిలా. అయితే గిట్ల సోదాలు చేసినప్పుడు వాళ్ళ పైసలు దాచిపెట్టిన జాగా చూసి అందరికి షాక్ ఇచ్చే ఈడీయే షాక్ అయిందిలా. వాళ్ళు ఏకంగా వాషింగ్ మెషిన్ లా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే అసలు ముచ్చటకు వస్తే ఇక ఈడీ చెప్పిన లెక్క ప్రకారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ దాని అనుబంధ సంస్థలు బోగస్ సరుకు రవాణా సరఫరా దిగుమతుల పేరుతోని షెల్ కంపెనీ సాయంతో సింగపూర్ కు చెందిన 2 సంస్థలతోనే 1800 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి సమాచారం వచ్చిందట. దాంతో ఆ కంపెనీ, దాని అనుబంధ సంస్థలు, కంపెనీల డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇండ్ల మీద, అట్లనే ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, కురుక్షేత్ర ప్రాంతాలలో ఉన్న ఆఫీసులలో సోదాలు చేస్తే దాదాపు 2,54,00,000 దొరికినాయట. గట్ల దొరికిన పైసలల్లా కొంత అమౌంట్ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ లో దొరికిందని, ఇట్లా వాషింగ్ మెషిన్ లో పైసలు దొరుకుడు చూసి షాక్ అయిన ఈడీ దానికి సంబంధించిన ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇక దీనికి నెటిజన్లు మంచి వెరైటీ కామెంట్స్ ఇట్లా చేస్తున్నారు. పైసలు ఏమైనా క్లీన్ చేస్తారా అని ఒకరు కామెంట్ చేస్తే, మంచి జాగాలనే పైసలు దాచిర్రు అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఐడియా మంచిగానే వేసిరు కానీ ఇట్లా ఉత్తగానే దొరికిర్రు పొర్రి.